అలా చేయమని ఎవరు చెప్తారు సార్? ఎక్కడి నుంచి ఎవరు సార్? ఎవరు ప్రభుత్వం? ఎవరు సార్? ఎందుకు సార్ బతికి ఎందుకు సార్? రెంటుకుంటున్నారు అంటే మీరు రెంటుకుంటున్నారు, మీ జాగా వదిలేసి వెళ్తాము అనే టైం కూడా వాళ్ళు మీకు ఇయ్యలేదా? మీ సామాన్ మీరు తీసుకునే టైం తీస్తున్నాం సార్, కళ్ళ మూట తీస్తూనే ఉన్నాము, తీస్తున్నా కూడా ఆగుతలేరు. ఎవరు ఆగుతలేరు? ఇప్పుడు ఎవరు సార్ జిఎస్ఎం వాళ్ళు ఇప్పుడు అసలు వాళ్ళ పేరు ఏమంటున్నారు? వాళ్ళు అసలు ఎవరు మీ డిపార్ట్మెంట్ వచ్చినామని కూడా చెప్తలేరు, ఎవరు చెప్తలేరు. మా ప్లాంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినామని కూడా చెప్తలేరు. ఎవరి నుంచి వచ్చారు, ఎవరు అసలు ఏంటో తెలుస్తలేదు. ఎంత ఆస్తి ఉంటుంది లోపల? ఆ వస్తువులకు ఎంత కాస్ట్ ఉంటుంది? ₹1 కోటి ఉన్నది సార్. ఒక్కొక్క మిషన్ 40 లక్షలు 30 లక్షల మిషన్లు ఉన్నాయి. ఎట్లా చూస్తారు ఇట్లా కూలగొట్టడాన్ని? ఎట్లా చూస్తారు? ఈ ప్రభుత్వం హైడ్రా ఒకటి తీసుకొచ్చి ఇలా ఇది ఎంతవరకు కట్టు కాదు సార్? ఇది అయితే కట్టు కాదు. ఇంతవరకు ఎవరైనా సరే ఇప్పుడు ఉండొచ్చు, ఎవరో ఎంత ఆక్రమించుకున్నారో తెలిసి ఉంటది. కానీ అది ఇప్పుడు ఎవరు ఎంఆర్ఓ ఉంటాడు, ఎంపీ విఆర్ఓ ఉంటాడు, జిఎస్ఎంఎస్ వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు కదా. వాళ్ళకి తెలియంది అయితే కాదు కదా. వాళ్ళు ఏది ఇవ్వకుండా ఉంటే అంత కాడికి రాదు కదా సార్. అంటే వాళ్ళు ఓనర్స్ పక్కకు పెడితే మీరు లీజ్ కుంటున్నారు, కనీసం మీరు తీసుకునే వస్తువులు తీసుకునే అవకాశం ఇచ్చినా అయిపోయేది కదా సార్. ఆల్రెడీ 2 ఆటోలు పెట్టినా, డీజం పెట్టినా, క్రేన్ పెట్టినా తీసుకుంటాం సార్. ఒక్క గంట టైం ఇవ్వండి సార్. పైన లోపల మిషన్ కదిలిస్తున్నా కూడా పైన మనుషులు చచ్చిపోయినా పర్లేదని చూస్తున్నారు. ఇప్పుడు ఎందుకు అలా? ఇది అలా ఉండి దేని కొరకు ఉండాలి? మొత్తం మేము అక్రమాలన్నీ తొలగిస్తున్నాం, మా హైడ్రా చాలా బాగా పనిచేస్తుంది అని. ఇది కాదు సార్, ఇది అలా కట్టు కాదు. నీకు ఉంటే నీకు అలా కులగొట్టుకోవాలంటే పర్మిషన్ టైం ఇవ్వాలి. టైం ఇచ్చేసి మీరు కాల్ చేసేయండి బాబు, పలానా రోజు వరకు మీరు కాల్ చేసేది, ఎవరు ఉండకూడదు అంత అని చెప్పేసి చెప్పలేదు. నిన్ననే చెప్పారు ఇవాళ చేస్తూనే ఉన్నాం. ఇంకేం చేయాలి? అది తీయడానికి టైం ఇవ్వాలి కదా. ఒక రోజులో అయిపోతుందా? ఇది ఒక్కటేనా మీకు ఆధారం? ఇదే ఆధారం, నాకేం ఆధారం లేదు, ఇదే ఆధారం. రాత్రి అంతా పడుకోకుండా చేసినాం సార్. మొత్తం రాత్రి అంతా పడుకోకుండా అందరం ఇక్కడనే ఉన్నాం. అంటే ప్యాక్ చేసినాం నైట్ అంతా, ఎవరు పడుకోలేదు. చూడండి సార్, అసలు మార్నింగ్ తీస్తున్నాం, వాళ్ళు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఏం లేదు. వచ్చారు నడవండి లోపల అమ్మాయి లోపలనే ఉంది, అది కూల కొడుతూనే ఉన్నారు. ఒక సైడ్ అది మీద పడితే చచ్చిపోతే వాళ్ళు అసలు బయటకు వచ్చి టైం ఇస్తారు. వాళ్ళు కొట్టడానికి నడవండి బయటికి అనుకుంటూనే వస్తున్నారు సార్. మేము అది లిఫ్ట్ చేస్తాం, వాళ్ళ కళ్ళ ముందే లిఫ్ట్ చేస్తున్నాం. అసలు అవపడితే వాళ్ళకి నడవండి బయటికి తోసేస్తున్నారు బయటికి. కొంచెం టైం ఇస్తే తీసేస్తాం సార్. 1 అవర్ అడిగినాం సార్ టైం. మెషిన్స్ అవి 1 అవర్లో ఇప్పుడు ముంచుకపోయింది ఏం లేదు. ఇప్పుడు కూలగొట్ట కూడా రేపు డెలివరీ ఇచ్చేవి అవన్నీ కిందనే, మొత్తం కూలగొట్టిన కాడ కిందనే ఉండిపోయినాయి సార్ మొత్తం. ఇప్పుడు దాగుంటే ఇప్పుడు నేను ఖాళీ చేసుకునే వాళ్ళు షెడ్ ఓపెన్ చేయడానికి పిల్లలు తీసుకొచ్చిన అందరు పవర్ కట్ చేసిర్రు. కరెంట్ బిల్లు కడుతున్నా కూడా పవర్ కట్ చేస్తారు సార్. ఇప్పుడు అన్ని ఆల్రెడీ మనుషులను పెట్టినా, లారీలు పెట్టినా, డీజల్ ఆటోలను పెట్టినా అందరు తీస్తూనే ఉన్నాం. కాల్ చేస్తామని 1 అవర్ కూడా టైం ఇవ్వలేదు. ఇక్కడ అంతగానో అన్యాయమా సార్? ఇంతగానో ఎవరు సార్ ఇంత జాయిన్ చేసింది? అలా చేయడం అది ఎంతవరకు కట్టు కాదు సార్, అంతవరకు కట్టు కాదు సార్. ఇది